తెలంగాణలో తాజా రాజకీయ సమీకరణాలపై మనతో మాట్లాడేందుకు బీజేపీ సీనియర్ నేత ఎంపీ ధర్మపురి అరవింద్ మనతో పాటు ఉన్నారు. అరవింద్ గారు చెప్పండి, మొత్తానికి తెలంగాణలో రాజకీయాలన్నీ కూడా హాట్గా కనిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో అంతా కూడా హైడ్రా, మూసి, అదేవిధంగా కేటీఆర్, లఘుచర్ల ఇష్యూతో పాటు రకరకాల ఇష్యూస్ అన్నీ కూడా తెర మీదకి వస్తున్నాయి. ఇక మరికొద్ది రోజుల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్నాయి. ఆ తర్వాత జనవరి తర్వాత కూడా ప్రెసిడెంట్ ఎన్నికలు ఉన్నాయి. దీని అంతా కూడా ఎట్లా చూడవచ్చు? ఇవంతా కొనసాగే ప్రక్రియ అండి. ఇవన్నీ కొనసాగే ప్రక్రియ. హైడ్రా అంశం ఇది నాకు తెలిసి ఎటు పోదు ఇది. ఎందుకంటే వీళ్ళకి ప్రణాళిక లేదు. మీకు సాబర్మతి మూసీలాగా అహ్మదాబాద్ పట్టణంలో ఆ ప్రక్షాళన జరిగినప్పుడు ఎవరైతే నిర్వాసితులు ఉంటారో వాళ్ళకు ముందే 1000 ఫ్లాట్స్ కట్టి వాళ్ళని అక్కడి నుంచి తరలించి దాని తర్వాత ప్రక్షాళన మొదలైంది. పని అయిపోయింది. ఇవాళ ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన ఒక పర్యాటక కేంద్రంగా ఉన్నది. ఆడ వీళ్ళకేం ప్రణాళిక లేదు. వీళ్ళు కూలగొడతా అంటారు. కూలగొట్టినోడు ఇల్లు పోయినోడు ఎక్కడికి వాళ్ళు చెప్పరు. మేము కట్టిస్తాము అంటారు. ఓల్డ్ సిటీ పోరు. పాత బస్తీ పోతే ఓవైసీ ఇలా ఖాళీగా కొడతా అంటాడు. ఇలా ఆడకపోనిక భయపడతారు. వీళ్ళ బుల్డోజర్లు ఎంతసేపు ఇటు హిందువుల ఏరియాలనే తిరుగుతూ ఉంటాయి. మళ్ళీ ఏమన్నంటే మేము రెచ్చగొడుతున్నాం అంటారు. నువ్వు ఎందుకు పోతలేవు? నువ్వు పాత బస్తీ పోకుండా మూసి ప్రక్షాళన ఎట్లా చేస్తావు చెప్పు? అయిపోయిందా? మేమంటేనేమో రెచ్చగొడుతున్నాము. ఆ ఓవైసీ ఖాళీ కొడతా అంటే పౌరుషం లేదా నీకు? జవాబు కూడా ఇవ్వవు. మా మీద ఎందుకు కొడతావు? సో గుజరాత్ పో, అహ్మదాబాద్లో నరేంద్ర మోడీ గారు ఎట్లా చేసుకోరు చూసుకోపో, తెచ్చి రెప్లికా కట్ పేస్ట్ చేయి. అప్పుడు ఎవరికి ఇబ్బంది ఉండదు. నీకు ప్రణాళిక లేదు, మనం లేదు, మశానం లేదు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అంతా నాశనం చేస్తేవి. అది ఎందుకు చేసినావు? నాశనం కావాల్సుకొని చేసినావు అని నేను అంటున్నా. పేద ప్రజల మంచి కోసము, అదేవిధంగా మూసి ప్రక్షాళన చేయడం వల్ల రాబోయే భవిష్యత్ తరాలన్నిటికీ కూడా హైదరాబాద్ బ్రాండ్ను ఇనుమడింపజేయడం కోసమే ఈ నిర్ణయం తప్పితే వేరే లేదు. అరే బాయ్సాబ్, ఈ కళలని గాను మంచిదే. చేసే పద్ధతి ఎక్కడుంది నీ దగ్గర? నువ్వు ఓల్డ్ సిటీ పోనంటున్నావు, ధైర్యం లేదు నీకు. ఆడ ఓ గుజరాత్లో పో, అక్కడ జరిగింది సేమ్ చేసుకో. నువ్వు కూలగొడతా అంటున్నావు, పేద ప్రజల కోసం మూసి ప్రక్షాళన అంటున్నావు కదా. మరి పేద ప్రజలు ఇల్లు కూలగొడుతున్నావు, వాళ్ళు ఎక్కడ ఉండాలి? వాళ్ళకి ఫస్ట్ ఇల్లు కట్టించినాక కూలగొట్టు. అక్కడ అట్టనే చేసిండ్రు. ఆయన ముఖ్యమంత్రి కాగానే చేసిండు. నువ్వు కూడా 52, 53 నీ వయసు, ఓ 15 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటా నేను అన్న ఒక ఆలోచనతోటి ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు పోతావు అనుకుంటే ఏందేందో పోతున్నాడు ఈయన. ఇవాళ వరకు జిల్లాలకు పోలే, రివ్యూలు చేయలే, జిల్లాల స్కూళ్ళ పరిస్థితి చూడలే, గవర్నమెంట్ హాస్పిటల్ల పరిస్థితి చూడలే, గ్రామాలలో రోడ్లు ఎంత అధ్వానంగా, డ్రైనేజ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయి చూడలే. ఎడ్యుకేషన్ మీద దృష్టి లేదు, హెల్త్ మీద దృష్టి లేదు, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రామాలలో దృష్టి లేదు, అగ్రికల్చర్ పాలసీ లేదు. వాగ్దానాలు చేసి కూర్చున్నారు. ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ఏముందో కేసీఆర్ చిప్ప చేతలు పెట్టిపోయాడని తెలిసి కూడా అబద్ధ వాగ్దానాలు చేసిండ్రు. అవి ఇంప్లిమెంటేషన్ లేదు. నీకు బేసిక్ గవర్నెన్స్, బేసిక్ అడ్మినిస్ట్రేషన్ మీద నీకు ఇలాంటి వరకు పట్టు రాలే. నువ్వు ఇలాంటి వరకు రివ్యూ చేయలేదు. నువ్వు ఏం హైడ్రా మాట్లాడతావు? నువ్వు దానికి కూడా ప్రణాళిక లేదు. సరే, ఈ లఘుచర్ల ఇష్యూకి సంబంధించి నిన్న బీజేపీ ఎంపీలు అక్కడ విజిట్ చేయడానికి వెళ్ళారు. వాళ్ళందరూ కూడా పోలీసులు అడ్డుకున్నారు. పర్టికులర్గా ఆ ఇష్యూలో కేటీఆర్ మొదటి ముద్దాయిగా ఉన్నారని చెప్పేసి గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తుంది. కానీ ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు. దానిపైన కూడా రాజకీయంగా రకరకాల విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే కేటీఆర్ ఢిల్లీలో ఉన్నారు. సో దీన్ని ఎట్లా చూస్తారు? కేటీఆర్ ఢిల్లీలో ఏం చేస్తుండే? ఓ ఆ ఛానల్లో చూపిస్తారు. ఎవరు ఆయనకి టైం ఇయ్యరే. ఓ ఎమ్మెల్యే ఆయన. ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేకి ఎందుకు ఇస్తారా కేంద్ర మంత్రులు టైము? దేనికి ఇస్తారు? ఆయన అపోజిషన్ లీడరా? కాదు. వాళ్ళ పార్టీ ప్రెసిడెంటా? కాదు. ఉన్నా కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. గవర్నెన్స్లో ఉన్నప్పుడు ఇచ్చుడు వేరు. ఈ అపోజిషన్లో ఎమ్మెల్యే ఇంట్లో డ్రగ్ పార్టీలు చేసుకుంటూ కూర్చున్నోడికి ఎందుకు ఇస్తారా? ఎందుకు ఆయన కేసులలో మేమెందుకు కాపాడతాము? కేసులన్నీ ఇక్కడ లోకల్ లా అండ్ ఆర్డర్ సంబంధించిన కేసులు. నువ్వు వేసుకో. లోపల ఎందుకు వేస్తలేవు? రేవంత్ నిన్ను 2 సార్లు ఆయన లోపటేసిండు. 2018లో వేసిండు. ఆ తర్వాత ఎంపీ అయినాక మళ్ళీ ఆయన ఇంట్లోకి డ్రోన్ జరగొట్టినామని మళ్ళీ వేసిండు. మరి నువ్వేం చేస్తున్నావు? గవర్నర్ అనుమతి కోసం వెయిట్ చేస్తున్నామని. గవర్నర్ అనుమతి ఎందుకండి? రేవంత్ లోపలేసినప్పుడు గవర్నర్ అనుమతి ఇచ్చిండా? ఎమ్మెల్సీ కవిత లోపలికి పోయినప్పుడు గవర్నర్ అనుమతి ఇచ్చిండ్రా? ఎందుకండి గవర్నర్ అనుమతి అని దొంగ మాటలు? ప్రజల్ని మభ్యపెట్టడు. నీకు ఆయనకు ఏం ఒప్పందం ఉన్నదో
ఒప్పందం లేకపోతే లోపలే. నిన్ను వేసిండు కదా 2 సార్లు, ఏమైంది మరి పౌరుషం? బీజేపీ నుంచి గెలిచినటువంటి తెలంగాణ ఎంపీలు తెలంగాణకు తీసుకురావాల్సిన ప్రయోజనాలను తీసుకురావడంలో విఫలమవుతున్నారనేది రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణ. 8 సీట్లు ఇచ్చిన తెలంగాణ వాళ్ళు నరేంద్ర మోడీకి ఎందుకు ఇచ్చిండ్రు? హైవేలు వేసిండు, ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ 6,000 కోట్లు పెట్టి ఓపెన్ చేసిండు, కాజీపేట్ల వ్యాగన్ ఫ్యాక్టరీ పెట్టిండు, ట్రైబల్ యూనివర్సిటీ ఇచ్చిండు, మాకు పసుపు బోర్డు ఇచ్చిండు. ఈ బోర్డు కూడా వేస్తారు ఇప్పుడు మహారాష్ట్ర ఎలక్షన్ కాగానే. సరే ఇవాళ నువ్వు కొనలేని, నువ్వు ఇస్తలేవు కదా, బోనస్ ఇస్తలేవు, నువ్వు ఇచ్చిన వాగ్దానాలు బోనస్లు ఇస్తలేవు. ఆ రైతుల ప్రతి గింజ ఎంఎస్పీకి అమ్ముతున్నారు. నువ్వేమిస్తున్నావు? లొటపీస్ ఇస్తున్నావా? ఏమిస్తున్నావు? మక్కలాళ్ళే కొనే ఎంఎస్పీ ఉన్నది, వడ్లకు ఎంఎస్పీ ఉన్నది, అతిపెద్ద పంట. మీరేం చేస్తుండ్రా? నువ్వు తిరిగే కొడంగల్ ఉయ్యారయ్యా తిరుగుతావు. హైవేలన్నీ కేంద్ర ప్రభుత్వం వేసినాయి. కొద్ది రోజుల్లో వెంటనే 4 వందే భారత్ ట్రైన్లు వచ్చినాయి ఇక్కడికి, ఇంకా వస్తాయి. కొత్త రైళ్ళు వస్తున్నాయి, కొత్త రైల్వే లైన్లు పోతున్నాయి. ఇలా మహబూబ్నగర్ మీదకి వెళ్ళే పోతున్నది. అది ఆడ మహారాష్ట్ర చాలా అవుతుంది, కర్నూలు డోన్ కాడ ఎండ్ అవుతుంది, మొత్తం తెలంగాణ మీదకి వెళ్ళే పోతున్నది. ఇవన్నీ కళ్ళకు కనబడతలేవా? ఏదో ఆరోపణలు చేసుడు, ఆరోపణ. అరే 52 ఏళ్ళకి 53 ఏళ్ళకి ముఖ్యమంత్రి అయినవయ్యా, గ్రామాలలో తిరుగు, గ్రామాలను పట్టించుకో, ఎన్ఆర్ఐ సోదరులను పట్టించుకో. వాళ్ళని ఎట్లా వాపసు తెస్తాము? ఎంప్లాయ్మెంట్ పెంచనీకి ఏం చేస్తాము? విద్య, వైద్యము, వ్యవసాయము, ఎంప్లాయ్మెంటు ఏం పట్టించుకున్నట్టు లేదు. ఒకటి హైడ్రా అంటాడు, హైడ్రా చేసే ప్రణాళిక లేదు, ఏమీ లేదు. సంవత్సరం అయిపోయింది, చేసిన వాగ్దానాలు ఇంప్లిమెంటేషన్ లేదు. సార్ త్వరలోనే వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు, ఆ తర్వాత ప్రెసిడెంట్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. దీన్ని ఎట్లా చూడొచ్చు? ప్రెసిడెంట్ ఎన్నికలు మా ఇంటర్నల్ విషయము, ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తాయి. స్థానిక సంస్థల ఎన్నికలు నిలబెడతారో తెలియదు, ప్రెసిడెంట్ మన ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తాయి. సో దాని తగ్గట్టు మా బీజేపీకి ఉన్న ప్రణాళిక మాకు ఉంటుంది. ఎవరు అడిగినాను ఇట్లనే అడిగింది 2 సీనియర్లు టికెట్ వాళ్ళు, ఎందుకంటే నా నియోజకవర్గం కూడా అందులో ఉన్నది. టీచర్స్ కాన్స్టిట్యున్సీ, గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో కొందరు ఆస్పిరెంట్లు ఉన్నారు సీరియస్గా. ఒక ఆయనకు ఆల్రెడీ టికెట్ ఇచ్చినాము, ఆయనకి ఇప్పుడు ఇవ్వచ్చా, ఇంకొక ఆయనకి ఇస్తా అన్నాము, అప్పుడు ఇయ్యలే, ఇప్పుడు ఇద్దామా, గెలిచేటువంటి టికెట్ ఇయ్యండి. చరిత్రలో ఏం చేసినాము ఇవన్నీ అనవసరం. ఏ ఎలక్షన్ వస్తుంది, గెలిచేటువంటి టికెట్ ఇవ్వాలి. మా ప్రెసిడెంట్ ఎలక్షన్ అడిగినావు కదా నువ్వు, గవర్నమెంట్కి తెచ్చటానికి ప్రెసిడెంట్ చేయండి. సింపుల్. ఎలక్టోరల్ పాలిటిక్స్, యుద్ధం గెలిచడానికి ఇయ్యండి, గెలిపించడానికి ఇయ్యండి. ఫైనల్గా చెప్పండి, రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయాలు స్థానిక సంస్థల ఎన్నికల మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుందా? 100% ఉంటుంది. ఇవ్వగలుగుతుంది కాంగ్రెస్ పార్టీది, 100% ఉంటుంది, ఇవ్వగలుగుతుంది కాంగ్రెస్ పార్టీ. ఫైనల్గా సీఎం గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు ఇచ్చే సలహా? పోండే ఆ గ్రామాలలో పోండి, బేసిక్ ఫౌండేషన్స్ ఆఫ్ అవర్ సొసైటీ, ఎడ్యుకేషను, ఎంప్లాయ్మెంటు, హెల్త్, అగ్రికల్చరు, ఇరిగేషన్ని నాశనం చేసిపోయింది ఆ కేసీఆర్. డ్యాములు కూలిపోతున్నాయి, ఇక కూలిపోయినాయి, నువ్వు అరెస్టులు చేయంటావు. నీ బేసిక్ లా అండ్ ఆర్డరు, కలెక్టర్ల మీద దాడులు అవుతున్నాయి. కలెక్టర్ మీద ఒక ఐఏఎస్ అధికారి మీద దాడి వేస్తే అరెస్ట్ చేయవా? వీళ్ళకి అలవాటు ఇది, కల్వకుంట్లకి దాడులు చేసుడు, ఇండ్ల మీద దాడులు, ఆంబోతులు లెక్క, బండ్ల మీద దాడులు, రాళ్ళు ఎత్తేసుడు, తలవార్లు పెట్టుకొని తిరుగుడు, తీసి లోపలేస్తే సగ కొడుకులు ఒక్కసారి. ఎవడు గవర్నర్ లేదు, ఎందుకే ఊకే అబద్ధాలు చెప్తావు రేవంత్? గవర్నర్కి ఏం పని లేదా? తీసుకుపోయి లోపలేపో. మొత్తానికి ఇది పరిస్థితి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితమైన బుద్ధి చెప్పబోతున్నారు తెలంగాణ సమాజం. రేవంత్ రెడ్డి అగ్రెసివ్గా ఆలోచించడం మానేసి ప్రోగ్రెసివ్గా ఆలోచించు, అప్పుడే తెలంగాణ సమాజం నీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న వాడు అవుతా అంటూ ఎంపీ ధర్మేంద్ర చెప్తున్నారు. కెమెరా మ్యాన్ ఓడి స్టూడియో.